హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు నేను గేమింగ్ థంబ్నైల్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో గైస్, ఈ వీడియోలో చెప్పే థంబ్నైల్ పిహెచ్డి కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కానీ దానికి ఒక 100 లైక్స్ అయితే నాకు కావాలి. సో 100 లైక్స్ చేయగానే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే అప్డేట్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ వీడియోలో మీకు నేను గేమింగ్ థంబ్నైల్స్ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్తాను, అండ్ గేమింగ్ థంబ్నైల్ ఫాంట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, అండ్ టెక్స్ట్ కి ఎఫెక్ట్స్ ఎలా అయ్యేలా చెప్తాను. మనకి థంబ్నైల్ లో యూస్ చేసే ఎలిమెంట్స్, పార్టికల్స్, బ్యాక్గ్రౌండ్ యూస్ చేసే వాల్ పేపర్స్, సో క్యారెక్టర్స్, ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలి, ఆ వెబ్సైట్స్ ఏంటి, ప్రతిదీ నేను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అందుకే వీడియో స్కిప్ చేయొద్దు. సో వీడియో అయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది మీకు. సో డెఫినెట్ గా వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం ఫాంట్స్ తో స్టార్ట్ చేద్దాం. సో మనకి డిఏ ఫాంట్స్ వెబ్సైట్ ఇది. సో ఇందులో మనకి ఫాంట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి 1001. సో మనకి ఇందులో ఫాంట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి గూగుల్ ఫాంట్స్, ఇందులో కూడా మనకి ఫాంట్స్ ఉంటాయి. సో 3 వెబ్సైట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో వెబ్సైట్ వచ్చేసరికి హెచ్డిక్యూ వాల్స్. సో ఇందులో మనకి ప్రతి ఒక్క గేమ్ వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. చాలా క్వాలిటీ ఉంటాయి, చాలా యూజ్ అవుతాయి కూడా. చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ ఇది మాత్రం. మనం థంబ్నైల్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి సిజీ సొసైటీ. సో ఇందులో వచ్చేసరికి మనకి క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో మనం వీటిని గేమింగ్ థంబ్నైల్స్ యూజ్ చేయొచ్చు. మెయిన్ గా వచ్చేసరికి గర్ల్ గేమర్స్ చాలా యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా ఎలా ఉందో. సో వచ్చేసరికి చాలా మట్టు గర్ల్ గేమర్స్ కి చాలా యూజ్ అవుతాయి 3D మోడల్స్ ఇవి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఫ్లాట్ ఐకాన్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఐకాన్స్ అయితే ఉంటాయి. సో గేమింగ్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా మీరు యూజ్ చేయాలి అనుకుంటే, బుల్లెట్స్ గానీ, జాయ్ స్టిక్స్ గానీ, సో అలాంటివి ఏమైనా చైర్స్ గానీ యూజ్ చేయాలనుకుంటే మీకు ఇందు నుంచి యూజ్ అవుతాయి ఐకాన్స్ అనేవి. ఇంకోటి డ్రిబుల్ వెబ్సైట్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి గేమింగ్ కాన్సెప్ట్స్ మనం తీసుకోవచ్చు, ఐడియాస్ అనమాట. సో మీకు గేమింగ్ థంబ్నైల్స్ ఐడియాస్ రాకపోతే మీరు ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. సో చూడండి చాలా థంబ్నైల్స్ అయితే ఉన్నాయి. సో వీటిని మీరు రిఫరెన్స్ గా తీసుకొని మీరు కూడా థంబ్నైల్స్ చేయొచ్చు మీ ఐడియాస్ తోటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి బిహాన్స్. సో ఇది కూడా మనకి గేమింగ్ థంబ్నైల్స్ ఐడియాస్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ యూట్యూబర్స్ చేసి ఉంటారు. సో వాళ్ళ థంబ్నైల్స్ మనం చూసి రిఫరెన్స్ గా మనం తీసుకొని మనం కూడా మన ఈ ఛానల్ కి చేయొచ్చు. సో థంబ్నైల్స్ చేయడానికి 8 వెబ్సైట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, థంబ్నైల్ చేసే ముందు మనకి ఎప్పుడైనా కాన్సెప్ట్ ఉండాలి. కాన్సెప్ట్ ఉంటేనే మనకి థంబ్నైల్ అనేది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది నేను చేసిందే థంబ్నైల్ వచ్చేసరికి. సో ఇక్కడ ఓన్లీ డ్రాప్ హంటింగ్ అని అయితే నేను టైటిల్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు టైటిల్ చూసుకుంటే డ్రాప్ హంటింగ్ అన్నాను. హంటింగ్ లో మనకి ఏమేమి ఉంటాయి అనేది మనకి తెలుసు ఆల్రెడీ. సో మనకి ఫైరింగ్ చేస్తుంటారు, ఎనిమీస్ మన వెనకతలు వస్తుంటారు. సో మనం పరిగెడుతుంటాము, లేదంటే చేస్తుంటాము. సో డెఫినెట్ గా ఈ సీన్ అంతా మనకి ఉంటది. అండ్ డ్రాప్ కూడా ఉంటది. సో నేను వాటిని బేస్ చేసుకుని చూడండి, మొత్తం ఇప్పుడు ఫైర్ చేస్తారు, డెఫినెట్ గా ఫైర్ పెట్టాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బ్లర్ పెట్టాను. ఆ బ్లర్ వచ్చేసరికి మనకి మోషన్ బ్లర్ అనమాట. అంటే పరిగెడుతుంటాం కదా, చేసి ఉంటాం, అప్పుడు మనకి ఏమవుతుంది, మనకి మోషన్ బ్లర్ అనేది వస్తుంది. సో బ్లర్ యాడ్ చేశాను. అండ్ చేసింగ్ చేస్తారు డెఫినెట్ గా, అందుకే జీ పెట్టాను. అండ్ క్యారెక్టర్ అనేది డెఫినెట్లీ రన్ చేస్తుంది, అందుకే నేను పరిగెట్టే క్యారెక్టర్ తీసుకొని ఇలా పెట్టాను. అండ్ డ్రాప్ ఉంటుంది కనుక డ్రాప్ కూడా పెట్టాను అనమాట. అండ్ డెఫినెట్ గా మనకి పబ్జి వచ్చేసరికి మొత్తం మనకి ఫారెస్ట్ కనుక బ్యాక్గ్రౌండ్ కూడా ఫారెస్ట్ అయితే యాడ్ చేశాను. సో నేను ప్రతిదీ కూడా నా కాన్సెప్ట్ మనకి డ్రాప్ హంటింగ్ లో ఏముంటాయో అవన్నీ తీసుకొని నేను థంబ్నైల్ లో అయితే యాడ్ చేశాను. సో మీరు ఇలాగ ఒక కాన్సెప్ట్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయే థంబ్నైల్ వచ్చేసరికి ఇదే అనమాట. సో ఇది వచ్చేసరికి నేను పబ్జి న్యూ స్టేట్ కోసం చేసిన థంబ్నైల్. సో ఈ థంబ్నైల్ ని ఇప్పుడు మీకు ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఇందులో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అంటే మీరు తెలుసుకోవాలన్నమాట ఏదైనా మీరు చేసేటప్పుడు. సో ఇప్పుడు చూడండి, పబ్జి న్యూ స్టేట్ కలర్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, మనకి వైట్ అండ్ గ్రీన్ కలర్ లో అయితే ఉంటాయి. సో వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది కనుక నేను ఏమనుకున్నానంటే, సో అదే కలర్ లో థంబ్నైల్ చేయాలి అనేసి. సో ఇది గర్ల్ స్ట్రీమర్ కనుక అందరూ ఫేస్ అయితే చూపించరు. సో అందుకే నేను ఏం చేశాను అనుకో, గర్ల్ క్యారెక్టర్ తీసుకున్నాను. సో ఈ గర్ల్ క్యారెక్టర్ వచ్చేసరికి ఇదిగోండి రెడ్ కలర్ లో ఉంటది. సో నేను ఈ రెడ్ కలర్ ని ఏం చేశానంటే గ్రీన్ కలర్ చేశాను. సో న్యూ స్టేట్ కి మ్యాచ్ అయ్యేటట్టు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు నేను వైట్ కలర్ అయితే యాడ్ చేశాను, డస్టీ వైట్ కలర్. ఎందుకంటే మనకి పబ్జి న్యూ స్టేట్ వైట్ కలర్ లో ఉంది కనుక వైట్ అండ్ డార్క్ గ్రీన్ అయితే యాడ్ చేశాను. అది మీకు గ్రేడియంట్ అనమాట. సో నేను అది ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి పైన నేను డస్ట్ పార్టికల్స్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మనకి ఫైనల్ అవుట్పుట్ లోని డస్ట్ పార్టికల్స్ యాడ్ చేస్తే మన థంబ్నైల్ కి కొంచెం లుక్ వస్తుంది. క్యారెక్టర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే నేను కలర్ అయితే ఇచ్చాను. సో చూడండి గ్లోయింగ్. సో మనకి థంబ్నైల్ లో ఇంపార్టెంట్ వచ్చేసరికి కలర్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే నేను ఈ థంబ్నైల్ ఎలా చేయాలో ఏంటన్నది చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక ఎంటీ లేయర్ అయితే తీసుకోండి. సో తీసుకుంటున్నాను 1920x1080 సైజ్ వచ్చేసరికి మనకి థంబ్నైల్ కి సైజ్ అదే. సో ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కావాలి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి పబ్జి న్యూ స్టేట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే పబ్జి న్యూ స్టేట్ నేను ఇక్కడ ఏమన్నాను, ఎక్స్ప్లోరింగ్ ది న్యూ మ్యాప్ కదా. సో ఆ మ్యాప్ ఒక ఇమేజ్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఉండాలి. సో నేను ట్రైలర్ నుంచి
అది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో ఇదిగోండి ఇదే ఆ ఇమేజ్. సో ఇదంతా 3.0 అరే యాంగిల్ది. సో నేనైతే ఇది తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఎప్పుడు బ్లర్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇమేజ్ కి బ్లర్ యాడ్ చేసేసాను. ఒరిజినల్ ఇమేజ్ పోయింది నా దగ్గర. సో ఈ బ్లర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు దీనికైతే గ్రేడియంట్ మ్యాప్ అయితే ఇవ్వాలి. సో గ్రేడియంట్ మ్యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కలర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు డార్క్ గ్రీన్ కలర్ అయితే ఇవ్వాలి. సో మీకు ఇలా అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే మీరు పెన్ టూల్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ షేప్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఒక షేప్ అయితే నేను డ్రా చేస్తున్నాను. సో నేను ఒక షేప్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు దీని కలర్ అయితే చేంజ్ చేయండి. సో వైట్ కలర్ అయితే పెడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని సేమ్ డూప్లికేట్ అయితే చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్లిప్ అయితే చేయండి హారిజంటల్ గా. సో ఇప్పుడు ఈ రెండింటి సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సరిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి క్యారెక్టర్ అయితే కావాలి. సో ఇమేజ్ నేను వచ్చేసరికి చెప్పాను కదా HDQ వాల్స్ అని. సో అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ క్యారెక్టర్ అయితే మీరు కట్ చేసి పెట్టుకోవాలి. సో మీరు కట్ చేయాలనుకుంటే మ్యాజిక్ వేయొచ్చు. సో మ్యాజిక్ టూల్ తీసుకోండి. సో మ్యాజిక్ టూల్ తీసుకొని మీరు ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే పాత్ వేయండి. సో నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది పాత, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో కానీ ఇలాంటి థంబ్నైల్స్ చేసేటప్పుడు మాత్రం మనం మాక్సిమం మ్యాజిక్ యూస్ చేస్తే బెటర్. సో ఇలా మ్యాజిక్ అయితే వేసుకోండి. సో నేనైతే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు Shift F6 క్లిక్ చేస్తే ఫెదర్ వస్తుంది. 0.3 అయితే ఇవ్వండి. Ctrl J అయితే క్లిక్ చేయండి. సో మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఈ క్యారెక్టర్ ని తీసుకెళ్లి ఇక్కడైతే ప్లేస్ చేయండి. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ని అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ఈ క్యారెక్టర్ కి కలర్ అయితే వేయాలి. సో కలర్ ఈజీ వేయొచ్చు మనం ఫోటోషాప్ లోని. సో మీరు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే సాలిడ్ కలర్ అయితే ఉంటుంది. సాలిడ్ కలర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు మనకి లోగో కలర్ ఏదైతే ఉందో ఆ లోగో కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి క్లిప్పింగ్ మాస్క్ అయితే ఇవ్వండి. ఆల్ట్ పట్టుకుంటే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. మీరైతే ఇక్కడ కలర్ అయితే ఇవ్వండి. బ్లెండ్ మోడ్ లోకి వెళ్ళి సో కలర్ ఇచ్చేసిన తర్వాత మీరు ఈ లేయర్ ని రైట్ క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే వస్తుంది. సో బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే అండర్ లేయింగ్ లేయర్ అని అయితే ఉంటది. సో మీరు దీన్ని ఇలా కొంచెం పెంచుకోండి. సో ఇది పెంచుకోవడం వల్ల ఏంటంటే మనకి షాడోస్ అయితే ఎగ్జాక్ట్ గా వస్తాయి. సో నేనైతే పెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి సో ఇప్పుడు ఈ లేయర్ మీద మీరు ఈ వైట్ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మీకు కలర్ అయితే పోతుంది. సో ఇప్పుడు బ్రష్ టూల్ అయితే తీసుకోండి. బ్రష్ టూల్ తీసుకున్న తర్వాత మీరు హార్డ్నెస్ 0 పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు వైట్ టాప్ లో ఉండాలి. సో ఇప్పుడు మీరు ఇలా కలర్ అయితే చేయండి. సో మీకు అయితే కలర్ అయితే వచ్చేస్తుంది. గ్రానైట్ వదిలేసి రిమైనింగ్ మనకి డ్రెస్ మొత్తం కలర్ అయితే చేసేయండి. సో కంప్లీట్ గా ఇలా కలర్ అయితే వేసేయండి. సో మీరు ఇక్కడ హ్యాండ్స్ అండ్ ఫేస్ సో వీటికైతే ఇలా వదిలేసేయండి. కలర్ వదిలేసి ఇంకా ఓన్లీ డ్రెస్ కి మాత్రమే కలర్ వేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ 2 లేయర్స్ ని తీసుకువెళ్ళి షేప్స్ బ్యాక్ సైడ్ అయితే పెట్టండి. సో ఇప్పుడైతే మీరు ఈ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకొని మాస్క్ అయితే ఇవ్వండి. సో మాస్క్ ఇచ్చిన తర్వాత మీరు షేప్ 1 కి అయితే వెళ్ళండి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి Ctrl Shift I ఇన్వర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకోండి మళ్ళీ. సో బ్రష్ టూల్ తీసుకొని ఈ క్యారెక్టర్ మాస్క్ మీద అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ బ్లాక్ అయితే టాప్ లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు చూడండి అరెస్ట్ చేస్తున్నాను దీన్ని. సో హార్డ్ టూల్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకి సాఫ్ట్ అవసరం లేదు. సో ఓకే. సేమ్ ఇటువైపు కూడా మళ్ళీ షేప్ 2 సెలెక్ట్ చేసుకొని Ctrl Shift I ఇన్వర్ట్ చేసి సో ఇలాగా సో ఈ బయటకు వచ్చిందంతా రిమూవ్ చేసేయండి. సో ఇప్పుడైతే మనకి రిమూవ్ అయిపోయింది. సో కొంచెం క్యారెక్టర్ ని డౌన్ చేద్దాం. సో మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నదంతా డిలీట్ చేసేయండి. సో నేను ఈ ఎలిమెంట్స్ ని అయితే యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ అయితే గ్లో ఇద్దాము. సో ఈ గ్లో ఎలా ఇయ్యాలో క్లియర్ గా వినండి. సో ఫస్ట్ అయితే మీరు పాత్ అయితే తీసుకోండి. షేప్ నుంచి పాత్ లోకి అయితే వెళ్ళండి పెన్ టూల్ తీసుకొని. సో ఇక్కడైతే మీరు ఇలా సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే సో ఇక్కడ మీరైతే బ్యాక్గ్రౌండ్ లేయర్ ని Ctrl J అయితే చేయండి. సో డూప్లికేట్ చేసిన తర్వాత సో ఈ డూప్లికేట్ లేయర్ కూడా సేమ్ గ్రేడియంట్ అయితే అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత మీరు కొంచెం దీన్ని డార్క్ అయితే చేయాలి. సో మీరు ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్తే మీకు లెవెల్ అయితే ఉంటది. సో లెవెల్స్ లోకి వెళ్ళిన తర్వాత సో మీరు దీన్ని క్లిప్పింగ్ మాస్క్ అయితే చేయండి. చెప్పాను కదా ఆల్ట్ పట్టుకున్న వస్తుంది. లేదంటే ఇక్కడ మీకు సింబల్ ఉంటది. సో ఇలా చేయండి. సో దీన్ని కొంచెం డార్క్ చేయండి. సో చూసారా బ్యాక్గ్రౌండ్ కన్నా ఇది కొంచెం డార్క్ అయింది. సో డార్క్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒక ఎంటీ లేయర్ తీసుకోండి. ఎంటీ లేయర్ తీసుకొని బ్రష్ టూల్ తీసుకోండి. సాఫ్ట్ బ్రష్ టూల్ తీసుకొని హార్డ్నెస్ 0 పెట్టండి. సో 0 పెట్టిన తర్వాత సో మనం ఇంతకు ఏదైతే లోగో కలర్ తీసుకున్నామో అదే గ్రీన్ కలర్ తీసుకోండి. దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ అయితే చేయండి. సో మీరు ఇప్పుడైతే బ్రష్ ని పెద్దగా చేయండి. సో పెద్దగా చేసి ఇక్కడైతే ఇలాగా ఎఫెక్ట్ అయితే ఇవ్వండి.
సో ఇచ్చిన తర్వాత ఇంకో ఎంటీ లేయర్ అయితే తీసుకోండి. సో దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ చేయండి. సో చేసిన తర్వాత మీరు బ్లెండ్ మోడ్ లో వచ్చేసరికి దీన్ని సో డార్క్ జాడ్ అయితే పెట్టుకోండి. సో డార్క్ జాడ్ పెట్టిన తర్వాత సో ఫ్లో అయితే 20 పెట్టుకోండి. సో 20 పెట్టుకొని సో మీరు ఇలా అయితే కలర్ అయితే ఇవ్వండి. సో మీకు కలర్ ఇచ్చిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇలా వదిలేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్ అయితే ఇవ్వండి. సో టెక్స్ట్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. టెక్స్ట్ సైజ్ అయితే మీకు నచ్చినంత పెట్టుకోండి. సో నేనైతే 140 ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఈ టెక్స్ట్ మీద రైట్ క్లిక్ చేయండి. బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి అయితే వెళ్ళండి. సో బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ అంబోస్ అని ఉంటుంది. సో దాన్ని అయితే టిక్ చేయండి. ఇక్కడ నేను ఏవైతే సెట్టింగ్స్ ఇచ్చానో మీరు అదే సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ స్ట్రోక్ అయితే ఇవ్వండి. సో స్ట్రోక్ మీకు ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. సో నెక్స్ట్ అయితే గ్రేడియంట్ లోకి అయితే రండి. సో గ్రేడియంట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ హార్డ్ లైట్ అయితే పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత గ్రేడియంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వైట్ అయితే రావాలి. సో ఇంకోటి యాడ్ చేయండి. సో యాడ్ చేసి దీన్ని వైట్ అయితే చేయండి. సో ఇక్కడ దీన్ని మిడిల్ లో అయితే పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇక్కడికైతే తీసుకురండి. సో ఓకే, అంతే, ఇలానే వదిలేసేయండి. ఇప్పుడైతే ఓకే క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో కొంచెం మీరు దీన్ని పైకి లేపుకోవాలంటే పైకి లేపుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టెక్స్ట్ లేయర్ అయితే తీసుకోండి. సో దీన్నే డూప్లికేట్ చేసేసుకుందాము. దీనికైతే మనం ఎల్లో కలర్ అయితే ఇద్దాము. సో నేనైతే ఎల్లో కలర్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేద్దాము. సో బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి అయితే వెళ్ళండి. గ్రేడియంట్ ఓవర్ లోకి వెళ్ళండి. సో హార్డ్ లైట్ అయితే పెట్టాం కదా, ఇప్పుడు సాఫ్ట్ లైట్ పెడతాము. ఓకే, ఇప్పుడు చేంజ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఇచ్చేద్దాం. సో ఈ టెక్స్ట్ సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత. సో టెక్స్ట్ సైజ్ అయితే మనం చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి ఈ బుల్లెట్ దీని మీదకి వచ్చేటట్టు పెడదాము. అంటే ఎలిమెంట్స్ ని మనం టాప్ తీసుకొచ్చేద్దాం. సో టెక్స్ట్ అయితే ఇలా అలైన్మెంట్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మళ్ళీ మీరు పబ్జీ న్యూ స్టేట్ లోగో అయితే తీసుకోవాలి. సో ఈ లోగోని నేను డైరెక్ట్ గా కట్ చేశాను PNG లోకి. సో ఈ లోగోని అయితే మీరు ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మనం కొంచెం ఎఫెక్ట్ అయితే ఇద్దాము. సో ఎంటీ లేయర్ అయితే తీసుకోండి. సో మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకోండి. సో మళ్ళీ డార్క్ జాడ్ అయితే పెట్టుకోండి. సో బ్లెండింగ్ మోడ్ వచ్చేసరికి సో ఒపాసిటీ ఫ్లో పెంచుకోండి. సో దీని ఒపాసిటీ అయితే తగ్గిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం పార్టికల్స్ అయితే యాడ్ చేయాలి. సో నేను ఈ పార్టికల్స్ అయితే యాడ్ చేశాను. సో ఇది వచ్చేసరికి స్క్రీన్ పెట్టుకున్నాను బ్లెండింగ్ మోడ్ వచ్చేసరికి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను మాస్క్ అయితే వేస్తున్నాను. మాస్క్ వేసి సో సాఫ్ట్ బ్రష్ తీసుకొని ఓన్లీ ఎక్కడ కావాలంటే అక్కడ మాత్రమే నేను దీన్ని అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే బాడీ మీద మనకి ఎక్కువ అవసరం లేదు, సరిపోద్ది. ఇప్పుడు లుక్ వచ్చేసింది కదా. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే టెక్స్ట్ అయితే మనం కాపీ చేద్దాం. సో డూప్లికేట్ చేసి కంట్రోల్ చేసి షార్ట్ కట్ డూప్లికేట్ కి. సో నేను ఇక్కడ నేమ్ అయితే ఇస్తున్నాను. సో మళ్ళీ డూప్లికేట్ చేసుకున్నా. సో ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి నేను గ్రీన్ కలర్ అయితే ఇస్తున్నాను. సో ఇది ఇక్కడ మీరు ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడైతే మనం దీనికి స్ట్రోక్ తగ్గించాలి. ఎందుకంటే మనకి చిన్న టెక్స్ట్ అయ్యేటప్పుడు స్ట్రోక్ ఎక్కువైపోయింది. ఇప్పుడు సో లైట్ గా స్ట్రోక్ అయితే తగ్గిద్దాం. సో 10 అయితే ఇద్దాము, 9 ఇద్దాం, సరిపోతుంది. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అయితే క్లిక్ చేయండి. సో మనకి టోటల్ ఇమేజ్ అయితే మెర్జ్ అయిపోతుంది. సో మెర్జ్ అయిన తర్వాత ఫిల్టర్ లోకి అయితే రండి. కెమెరా ఫిల్టర్ లోకి అయితే రండి. సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడైతే ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో గైస్ థంబ్నెయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాము. సో ఫైల్ లోకి అయితే వెళ్ళండి. ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళండి. సేవ్ ఫర్ వెబ్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఒరిజినల్ అయితే క్లిక్ చేయండి. సో క్వాలిటీ 100% పెట్టుకోండి. సో అన్ని కూడా ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో అలా పెట్టేసుకోండి. సో ఈ సెట్టింగ్స్ ఇలా పెట్టేసుకొని సేవ్ అయితే క్లిక్ చేయండి. సో సేవ్ అయితే చేయండి. సో గైస్ అంతే థంబ్నెయిల్ అయితే. సో గైస్ వీడియో చూసారు కదా. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. సో నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పేటట్టు PhD మీకు కావాలి అనుకుంటే నాకు 100 లైక్స్ అయితే కావాలి. సో 100 లైక్స్ రాగానే నేను PhD అయితే డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తా. సో పక్కగా లింక్ అయితే అప్డేట్ చేస్తాను. సో 100 లైక్స్ అయితే చేసేయండి. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.